శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి 2026 జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏదైనా కర్కాటక రాశి వారికి ఈ నెల నుంచి వారి యొక్క అదృష్టం సంపూర్ణంగా మారబోతుంది. ప్రధానంగా జూన్ 2 నుంచి రాశి అందే ప్రవేశించినటువంటి గురుగ్రహం హంస మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం 153 రోజుల పాటు ఉండడం వల్ల వ్యక్తిగతంగా ఈ రాశి వారి యొక్క ధైర్య సాహసాలతో ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ చాలా వరకు వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. సంఘంలో ఒకేసారి మీ యొక్క గుర్తింపు రావడం వల్ల ఎక్కువ మంది మిమ్మల్ని సంప్రదించి మీ యొక్క వ్యాపారానికి కానీ వ్యక్తిగత వృత్తికి కానీ అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. మీరు కూడా గతంలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల నుంచి బయటపడి మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాల్లోనూ పుణ్య కార్యక్రమాల్లోనూ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు సహకరించడం కానీ వారి యొక్క పద్ధతి మార్చుకొని మంచి దారిలో రావడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. బట్ ఏదైనా మీకు గురువు ఈ రాబోయే అక్టోబర్ 30 వరకు రాశి యందు సంచరించడం వల్ల మీరు చేపట్టినటువంటి ప్రతి మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం, నిజాయితీ అయిన కార్యక్రమం మీకు చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ధనాధిపతిగా ఉన్నటువంటి రవి జూన్ 15వ తారీఖు వరకు లాభస్థానంలో సంచరించడం కూడా ఒక విధంగా ఇది మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఒక నామినేటెడ్ పదవి కానీ గవర్నమెంట్ పదవి కానీ హోదా కలిగినటువంటి ఒక స్థాయి మీకు రావడం జరుగుతుంది. మీ తండ్రి గారి యొక్క సంపూర్ణ సహకారాలు లభిస్తాయి. ఇక్కడ అంటే రవి 11వ స్థానం అంటే రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారి సహకారం లభిస్తుంది. మీ యొక్క యజమాని లేదంటే గవర్నమెంట్ అనుకుందాం, గవర్నమెంట్ ప్రభుత్వ సహకారం లభిస్తుంది. మీ యొక్క సంతానం వారి యొక్క సహకారం లభిస్తుంది. జనరల్గా వారి యొక్క సహాయం చేసే స్థాయికి వారు ఎదగడం జరుగుతుంటుంది. దానివల్ల మీకు వారి పేరన్నా ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళచ్చు. అలాగే ఆర్థిక పరంగా సహకరించడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఈ నెల ప్రారంభంలో సుమారుగా 8వ తారీఖు దాకా శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది ఒక విధంగా చతుర్థాధిపతి వ్యయ స్థాన సంచారం వల్ల గృహ అవసరాలకు తగినటువంటి వస్తువులు కానీ సౌకర్యాలు కానీ వాహనాలు కానీ కొనడం జరుగుతుంది. ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు సమకూరుస్తారు. కొంత మీకు టైం అది బాగుంటే మీ యొక్క సొంత ధనంతో ఏదన్నా గృహం కొనుక్కోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే గృహం కొనుక్కోవడం కానీ వాహనం కొనడం కానీ ఏంటంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని కలుసుకోవడం కానీ వారి కొరకు కొన్ని బహుమతులు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారంలో ఒక అధికార హోదా కలిగినటువంటి ఒక సెలబ్రిటీ రంగంలో ఉన్నటువంటి స్త్రీ మీకు పరిచయం అవుతుంది. ఆమె ద్వారా మీరు ఎన్నాళ్ళుగానో పంచుకోవాలనుకున్నటువంటి మీ మనసుని కోరికల్ని పంచుకునే అవకాశం కూడా ఈ గురుగ్రహ అనుగ్రహంతో లభించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక బంధం పవిత్రంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నంలో గురువు ఉన్నవాడు సాధారణంగా ధర్మంగానూ న్యాయంగానే వెళ్ళడం జరుగుతుంటుంది తప్ప ఎటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ చెడ్డ పనులు కానీ చేయడానికి సాహసించడం, ఒకవేళ సాహసించడానికి కూడా ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఎంతసేపు మంచి కార్యక్రమాలు ఒకరు సహాయం చేయడానికే ఈ నెల మీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మరి బుధుడు కూడా వ్యయస్థాన సంచారం వల్ల విద్యార్థులు అలాగే పెద్దవారి పిల్లల యొక్క చదువు కొరకు, వారి కాలేజీ సీటు కొరకు, పుస్తకాల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే మరి నెల 15వ తారీఖు తర్వాత ధనాధిపతి రవి కూడా 12వ స్థానంలోకి చేరతాడు. అప్పుడు ఎప్పుడైతే రవి వ్యయంలోకి వచ్చాడో ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెల్లించవలసిన జిఎస్టీ పన్నులు, ట్యాక్స్లు వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే పేరెంట్స్ని ఆదరించడం కానీ వాళ్ళని చూడవలసి రావడం కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఫీజుల రూపంలో చెల్లించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మంచి ఖర్చులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నెల ప్రారంభంలో శుక్రుడు ఉన్నాడు, ఇంచుమించుగా 20వ తారీఖు దాకా బుధుడు ఉంటాడు, 15వ తారీఖు నుంచి మళ్ళీ వచ్చే నెల జూలై 15 దాకా రవి ఉంటాడు. ఈ 12వ స్థానంలో ఈ 3 గ్రహాలు జాతకుని కంపల్సరీగా ఏదో ఒక కమిట్మెంటు ఖర్చు రావడం జరుగుతుంటుంది. దాన్ని తప్పించుకునే అవకాశం ఉండదు, కంపల్సరీగా పే చేయవలసి ఉంటుంది.
ఇక ఈ విధంగా ఉంటే మరి శని భగవానుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచరిస్తూ మరి బుధుని యొక్క నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం మీదకి వెళ్ళడం జరిగింది. బుధుడు ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అవడం వల్ల మరి ఈ సమయంలో మీరు మీ తోడబుట్టిన వారికి అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ కొంతవరకు వారికి ఆర్థిక సహకారం చేయడం కానీ వారి అవసరానికి తగు విధంగా మీరు ఏదో విధంగా సహాయపడవలసి ఉంటుంది. బట్ ఎంత క్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా ఏదో సమయంలో మీకు అది భగవంతుడి అనుగ్రహంతోనో పెద్దవారి యొక్క అనుగ్రహంతోనో ఆ సమస్యను మీరు కంప్లీట్గా సాల్వ్ చేయడం జరుగుతుంటుంది. బికాజ్ మీకు రాశి అందే గురుగ్రహ సంచారం, దానివల్ల మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, తల్లిగారితో సఖ్యత పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. సో మెయిన్ ఇవన్నీ బాగున్నప్పుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు కొంతమంది మిమ్మల్ని మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు, మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వారికి దొరకకుండా మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు. కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా పల్లెలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాసుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది. మంచి పచ్చ లభించినప్పుడు విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్ద లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది.
ఇక నీలం, నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకు దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైన దక్కలేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్ కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.